భారతదేశ చలనచిత్ర సీమ రంగంలో నటులుగా అడుగుపెట్టి హీరోలుగా స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు మాత్రమే కాదండి, ఆ హీరోలని వెండితెరకి పరిచయం చేసి సినిమాని మన ముందుకు తీసుకొచ్చిన ఎంతో గొప్ప గొప్ప దర్శకులు కూడా ఉన్నారు. మరి అలా దర్శకులుగా గుర్తింపు సంపాదించుకుని ఎన్నో అత్యద్భుతమైన కళాఖండాల లాంటి సినిమాలను అందించిన ప్రముఖ సినీ దర్శకుడు ఇక లేడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు యావత్ భారతదేశ చలనచిత్ర సీమ రంగాన్ని పూర్తి శోకసంద్రంలో ముంచెత్తుతోంది. తెలిసిన వెంటనే హుటాహుటిన ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఓ విధంగా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఇటు తెలుగు చలనచిత్ర సీమ రంగం పూర్తి విషాదంలో మునిగిపోయింది. ఇంతకీ ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో తెలిస్తే మనందరం నోరెళ్ల పెట్టవలసిందే. ఆ వ్యక్తి ఎవరో కాదండి, ప్రముఖ లెజెండరీ డైరెక్టర్ అయిన భారతీ రాజా గారు. ఈ గొప్ప డైరెక్టర్ పరిచయం అవసరమే లేదు. ఈయన గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజానికి గ్రామీణ నేపథ్య కథలకు కొత్త అందాన్ని పరిచయం చేసిన మొట్టమొదటి దర్శకుడు ఎవరు అంటే భారతీ రాజా గారి పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది అని చెప్పాలి. స్టూడియోల మధ్య 4 గోడల మధ్యనే పరిమితమైన సినిమాలని పచ్చని పల్లెల వాతావరణంలోకి తీసుకువెళ్లి ప్రేక్షకులకు సహజసిత్వాన్ని అందించిన ప్రముఖ స్టార్ డైరెక్టర్ ఆయన. అలాంటి ఆయన కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా ఎంతో మంది కొత్త కొత్త ఆర్టిస్టులని, ముఖ్యంగా హీరో హీరోయిన్లని వెండితెరకి పరిచయం చేసి స్టార్ హీరో హీరోయిన్లుగా అవ్వడానికి ఆయన కూడా దోహదపడ్డారని చెప్పాలి. అలా ఎంతో మంది హీరోలకి హీరోయిన్లకి ఆయన గురువు కూడా. అలాంటి భారతీ రాజా గారు దర్శకుడిగా, ప్రొడ్యూసర్గా, అంతేకాదండి నటుడిగా కూడా మనందరికీ సుపరిచితుడు. అలాంటి గొప్ప దర్శకుడు అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం నిజంగా దురదృష్టం. ఇక భారతీ రాజా గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా ఈయన ఎంతో మంది హీరోయిన్లని సినిమా రంగానికి పరిచయం చేశారని చెప్పాలి. ఆయన తీసే ప్రతి సినిమాలోనూ ఓ ప్రత్యేకత ఉండే విధంగా హీరోయిన్ల కోసం ఆయన ఎప్పుడు వెతుకులాట ఉంటూ ఉండేదట. అలా కొత్త ముఖాలను వెతికి పట్టుకొని తీసుకుని వచ్చి వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చి వాళ్ళని హీరోయిన్లని స్టార్ హీరోయిన్లుగా మార్చిన దిట్ట అని చెప్పాలి. అలా ముఖ్యంగా ఈయన కేవలం తమిళ సినిమా రంగాల్లో మాత్రమే కాదండి, మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా దర్శకుడిగా సుపరిచితుడే. ఇక మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లని పరిచయం చేసింది ఎవరో కాదు, స్వయాన భారతీ రాజా గారే. ఆ విషయానికి వస్తే విజయశాంతిని మన తెలుగు వెండితెరకి పరిచయం చేసింది భారతీ రాజా గారు. ఇక చెప్పుకుంటూ పోతే రాధిక కావచ్చు, ముచ్చర్లరుణ, రాధ, రేవతి, ఇలా ఈ హీరోయిన్లందరూ భారతీ రాజా గారి ద్వారానే తెలుగు వెండితెరకి హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. ఇక ఇలా ఉంటే భారతీ రాజా గారు ముందు ఆయన సినీ కెరియర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కన్నడ సినిమా రంగం ద్వారా ప్రారంభించి ఆ తర్వాత డైరెక్టర్ గా మారడం జరిగింది. ఇక తమిళ్లో ఎన్నో క్లాసికల్ మూవీస్ ని అందించిన ఆయన ఇక మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా దర్శకుడిగా సుపరిచితుడు. ముఖ్యంగా మన తెలుగు విషయంలోకి కనుక వెళ్ళినట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారి క్లాసికల్ మూవీస్ లో ఒకటైన ఆరాధన కావచ్చు, సీతాకోక చిలక, తూర్పు వెళ్లే రైతు, ఎర్ర గులాబీలు, జమదగ్ని, మంగమ్మ గారి మనవడు వంటి సినిమాలకి ఆయన తెలుగులో దర్శకత్వం వహించినవి. ఇదిలా ఉంటే ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు ఎన్నో నేషనల్ అవార్డ్స్ ని, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ని కూడా అందుకున్నారు. ఇక మన తెలుగులో అయితే ముచ్చల అరుణ గారు నటించిన సీతాకోక చిలుక సినిమాకు గాను నేషనల్ అవార్డు రావడం, బెస్ట్ డైరెక్టర్ గా అవార్డుని కూడా అందుకోవడం జరిగింది. అలాంటి భారతీ రాజా గారు 1977లో 16 వయతిలే అన్న తమిళ సినిమాతో సినిమా రంగానికి పరిచయం అవ్వడం జరిగింది. ఇక ఇదే సినిమా మన తెలుగులో 16 ఏళ్ల వయసు అన్న పేరుతో రీమేక్ చేయడం జరిగింది. అలా తమిళ సినిమా ఇండస్ట్రీలోకి తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి వరుస సినిమాలతో, ముఖ్యంగా క్లాసికల్ సినిమాలు అందించే డైరెక్టర్ గా మంచి గుర్తింపుని, స్టార్డమ్ ని సొంతం చేసుకున్నారు. ఇక ఆయన కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా తెలుగులోను, కన్నడలోను ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహించడం జరిగింది. అలాంటి వాటిలోనే ఒకటి ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా మన మెగాస్టార్ చిరంజీవి గారి బ్లాక్ బస్టర్ హిట్స్ అనే క్లాసికల్ మూవీస్ లో ఒకటి ఆరాధన. ఈ సినిమా నేటికి మనలందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. అలా దర్శకుడిగా ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహిస్తూ వచ్చిన ఆయన ఒక సందర్భంలో కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా, ఆ తర్వాత నటుడిగా కూడా కనిపించాడు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి పాత్రలతో అలరించడం జరిగింది. ఆయన జీవితంలో ఏర్పడ్డ విషాదకరమైన సంఘటన ఆయన కళ్ల ముందే తన కొడుకుని కోల్పోవడం. ఇక కొడుకుని కోల్పోయి ఆ బాధ నుండి తేరుకోకముందే ఆయన వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అకస్మాత్తుగా కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు యావత్ భారతదేశ చలనచిత్ర సీమ రంగాన్ని పూర్తి షాక్ కి గురి చేసింది. విషయం తెలిసిన వెంటనే ఇటు తెలుగు సినిమా రంగానికి చెందిన ఎందరో సినీ ప్రముఖులు, ఆర్టిస్టులు, మరోపక్క తమిళ, కన్నడ, మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు హుటాహుటిన ఆయన ఇంటికి తరలి వెళ్లి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ లెజెండరీ డైరెక్టర్గా ఓ ప్రత్యేకతను కూడుకున్న దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ డైరెక్టర్ భారతీ రాజా గారిని కోల్పోవడం నిజంగా దురదృష్టం. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ గొప్ప దర్శకుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.